నమస్తే. తెలంగాణలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏసీబీ రైడ్స్ జరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించి అవినీతి అధికారులు దొరుకుతూనే ఉన్నారు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే గత కొంతకాలంగా ఈ ఏసీబీ రైడ్స్లో మహిళా ఉద్యోగులు దొరకడం అనేది ఒక ఆశ్చర్యకరం, ఆసక్తికరంగా మారింది. గతంలో మనం చూసాం ఎక్కువగా ఈ యొక్క పురుష అధికారులు ఎక్కువగా లంచం తీసుకుంటూ దొరికినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే తాజాగా వరుసగా మహిళలు ఏ పని చేయాలన్నా వారు కూడా పురుషుల కంటే మించి లంచం తీసుకుంటున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఎవరైతే ఆ యొక్క కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారో వారి పని పూర్తి చేసుకునేందుకు వారికి చుక్కలు చూపెడుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రమణి 15,000 లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయిపోయారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆయన కనకేష్ అని చెప్పి ఆ కార్యాలయానికి తరచూ వెళ్తున్నాడు అతని పని కోసం. అంటే ఎల్ఆర్ఎస్ అప్లై చేశాడు. దానికి సంబంధించి ప్రభుత్వం ఒక వెసులుబాటు ఇచ్చింది. ఆ ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించుకుంటే తనకు సంబంధించినటువంటి కొంత రాయితీ కల్పించబడుతుంది అని. దానికి సంబంధించి ఎప్పటి నుంచో ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఇలాంటి క్రమంలో రమణి డైరెక్ట్గా ఎంట్రీ అయ్యి 30,000 లంచం అడిగింది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ కేసులో ఆమె ఇద్దరిని అసిస్టెంట్లుగా పెట్టుకుంది, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. సాధారణంగా ప్రతి డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ విధానం అనేది ఉంది. దానికి సంబంధించి బయట నుంచి కొంతమంది వ్యక్తులను నియామకం చేసుకోవడం, వారికి ప్రభుత్వమే జీతాలు చెల్లించడం జరుగుతుంది. ఇటువంటి క్రమంలో వారితో ఆఫీస్ పని చేయించడం మానేసి ఈమె కలెక్షన్ ఏజెంట్లుగా పెట్టుకుంది. దానికి సంబంధించి ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారి నుంచి 15,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఆమె కార్యాలయంలో ఆమె సీటు దగ్గరే దొరికిపోయింది. దీనికి సంబంధించి చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. నేను అంత చెల్లించుకోలేను అని చెప్పి కనకేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆమెను చాలా 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 రిక్వెస్ట్ చేశాడట. అయినా కూడా ఆమె ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదట. ఇలాంటి సందర్భంలో ఆమె చెప్పడం అయిపోయిన తర్వాత ఆమె అసిస్టెంట్లకు ఈ నెంబర్ ఇచ్చి, మరి మీ సంతకాలు అయిపోయినాయి, వచ్చి తీసుకువెళ్ళండి, మేడం రమ్మంటున్నారు అని చెప్పి నానా రకాలుగా హింసకు గురి చేశారు అనేది కూడా బాధితుడు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ వ్యాప్తంగా అధికారులు ఏ రకమైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ప్రజలతో ఎక్కువగా సంబంధాలు కలిగి ఉండేటువంటి డిపార్ట్మెంట్స్లో రెవెన్యూ కానీ, మున్సిపాలిటీ కానీ, టౌన్ ప్లానింగ్ ఇదిగో ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ప్రతి శాఖలో ఈ రకమైనటువంటి అక్రమాలు, అవినీతి ఇతరులను ఆసరాగా చేసుకొని, అంటే ఎవరైతే ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారో వారిని టార్గెట్గా చేసుకొని లంచం డిమాండ్ చేయటం. ఇంకా చేసేది ఏమీ లేక ఏం చేస్తారు, బాధితులు కూడా చూసి రిక్వెస్ట్ చేసుకుంటారు. 20,000 అడిగితే 10,000 ఇస్తామని చెప్తే కాదు, కుదరదు, మొత్తం ఇస్తేనే నీ ఫైల్ నీ చేతికి వస్తుంది, లేదంటే పెండింగ్లో పెడతామని ఇలా బెదిరిస్తే ఏసీబీ అనేది ఉంది, ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం అది హాట్ టాపిక్గా మారింది. వారి యొక్క ప్రచారం కానీ, గతంలో ఈ రకమైనటువంటి దాడులు ఉండేవి కావు. కానీ ప్రస్తుత కాలంలో ఏసీబీ ఎంత యాక్టివ్గా పనిచేస్తుందో మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఏసీబీ అధికారులు కూడా మీరు ఖచ్చితంగా మా నోటీసుకి తీసుకురండి, 24 గంటలు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి 1064. రౌండ్ ది క్లాక్ ఈ నెంబర్కి కాల్ చేస్తే తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైనా సరే అవినీతి అధికారుల యొక్క సమాచారాన్ని మీరు ఇవ్వచ్చు. ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పదే పదే చెబుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఈ యొక్క ముగ్గురినైతే ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. రమణి, ఈవిడి గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆమెకు అసిస్టెంట్లుగా ఉన్నటువంటి ఇద్దరిని. మొత్తానికి ఈ కేసులో ఇంకా విచారణ అయితే చేస్తున్నారు.